టీజర్ చూడడానికంటే ముందు నేను కార్తికేయ సినిమా చూసి రీసెంట్ టైమ్స్లో చాలా అద్భుతంగా ఫీల్ అయ్యి నేను నిఖిల్కి ఫోన్ చేసి చెప్పాను. దాని దగ్గర నుంచి ఆ డైరెక్టర్ది, కెమెరామెన్ ఎవరని చెప్పి వాళ్ళకు కూడా ఫోన్ చేశాను. ఆ కెమెరామెన్ కార్తిక్ ఘట్టంనేని డైరెక్షన్ చేస్తున్నాడు, సూర్య వర్సెస్ సూర్య అని తెలిసింది. నిజంగా అంటే తన టేస్ట్ నాకు కార్తికేయలో ప్రతి ఫ్రేమ్లోనూ కనిపించింది. టీజర్ చూస్తే కాన్సెప్టే కొత్తగా, సూర్యుడికి ఇక్కడున్న సూర్యకి. ఈ సినిమాలో నా డైలాగ్ టీజర్లో కూడా ఉంటుంది. గజనీకి 2 అమ్మాయిలు, నయనతార, ఆసిన్, నీకేం తక్కువ. అలాగే మన వాడికి ఆల్రెడీ 2 సక్సెస్లు ఉన్నాయి, స్వామిరారా, కార్తికేయ, నీకేం తక్కువ. కార్తికేయ సినిమా తర్వాత దర్శకుడు, ఇప్పటి దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని మా ఇంటికి వచ్చి, సార్ నెక్స్ట్ సినిమా నేను డైరెక్ట్ చేస్తున్నాను, మీరు ఒక ప్రధాన పాత్ర. ఏమిటి ఈ సబ్జెక్ట్ అంటే చెప్పాడు సబ్జెక్టు. కాకపోతే అందులో ప్రాబ్లం ఏంటంటే మొత్తం సినిమా అంతా నైట్సే. నా గుండెల్లో రైడ్ పరిగెత్తి, ఇదేంటే బాబు రోజు నైట్స్ అంటే కష్టం అంటే, లేదు సార్ అది నన్ను వదిలేవాయి ఒక్క సినిమాకి అని పంపించి, ఏదో నిజానికి వేరే సినిమా నేను డైరెక్ట్ చేయాల్సిన అవకాశం వస్తే కుదరదన్నాను. బట్ చిన్న మానసికంగా బాధగా ఉండేది, ఎందుకంటే చాలా క్రియేటివ్ టీం అది. కార్తికేయ చేస్తున్నప్పుడు కూడా చాలా క్రియేటివ్గా ఫీల్ అయ్యాయి. తర్వాత మళ్ళా ఏదో దైవికంగా కుదిరింది, మళ్ళీ వచ్చేటి మొత్తం కథ. సినిమా చేస్తున్నప్పుడు నాకు ముఖ్యంగా ఇందులో సక్సెస్ పాయింట్ ఏంటంటే టీం వర్క్. అందరూ అన్ని పనులు చేశారు. దట్ ఈస్ ద వండర్ఫుల్. ఐ మస్ట్ కంగ్రాచులేట్ ఆల్ ద టీమ్ మొత్తం, ప్రతి వాళ్ళు అన్నమాట. ఎవరు అసిస్టెంట్ డైరెక్టరో, ఎవరు డైరెక్టరో, ఎవరు కో డైరెక్టరో, సో ఎవ్రీబడి. నిజంగా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే, ఇంతకు ముందు ఈ కార్తికేయ దర్శకుడు కూడా ఈ సినిమాకి వచ్చి సూపర్విజన్ చేస్తుండేవాడు అప్పుడప్పుడు. అది దట్ వాజ్, ఎందుకంటే ఒక సినిమా తనది అయిపోయి బ్రహ్మాండమైన సక్సెస్ అయిన తర్వాత వేరే టీంలోకి తను వన్ ఆఫ్ ద టీం మెంబర్లుగా ఎంటర్ చేయడం నిజంగా అతని సంస్కారానికి, వీళ్ళ యాక్సెప్టెన్స్కి, రెండింటికి రియలీ వీళ్ళని చూస్తుంటే నేను కూడా అంత వాళ్ళతోటి వాళ్ళలో కమిట్మెంట్. నిజంగా ఒక టీం గురించి ఒక ప్రొడ్యూసర్ పరోక్షంగా కొన్ని మాటలు నాతో చెప్పాడు. సార్, వీళ్ళలో ఈ టీంలో ఒక్కళ్ళు కూడా అబద్ధం ఆడేవాళ్ళు కానీ, మోసం చేసేవాళ్ళు కానీ. హోప్ సో. కార్తిక్ నా మూవీకి ఎలా హెల్ప్ అయ్యాడు, నేను తనకి ఎంతో కొంత హెల్ప్ అయ్యాను అనుకుంటున్నాను అనమాట. ఆల్ ది బెస్ట్ భయ్యా. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ డైరెక్టర్ కార్తిక్ గురించి చెప్పాలి. ఆయన కార్తికేయ సినిమా అప్పుడు ఆయనతో నేను ఇక్కడ ఈరోజు మేము వినాయక్ గారు వచ్చారండి, సెన్సేషనల్ డైరెక్టర్, సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వినాయక్ గారు వచ్చారు. ఆయన పిలవడానికి సపరేట్ రీజన్ ఉందండి. ఎందుకంటే సీరియస్లీ వినాయక్ గారు హెస్ బీన్ అ బిగ్ సపోర్ట్. చాలా మందికి ఏంటంటే ఆయన తీసే సినిమాలే తెలుసు, ఆయన హిట్ సినిమాలు చేస్తారు, ఆయన సూపర్ సినిమాలు చేస్తారని తెలుసు, కానీ హీఈస్ అ సూపర్ హ్యూమన్ బీయింగ్ అండి. ఆయన ఈజ్ అ మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్. ఎందుకంటే టైం టు టైం సినిమా ఇండస్ట్రీలో వచ్చే ప్రతి సినిమాని ఆయన అనలైజ్ చేస్తూ, యంగ్ టాలెంట్ ఎంకరేజ్ చేస్తూ, ఇంతకుముందు వీడు తేడా సినిమా కూడా సార్ చాలా హెల్ప్ చేశారు, మా సినిమాకి ఎంకరేజ్ చేశారు. అలాగే మొన్న కార్తికేయ సినిమా సక్సెస్ అవ్వగానే ఫస్ట్ హీ కాల్డ్ అస్ అప్ అండ్ హీ కంగ్రాచులేటెడ్ ద డైరెక్టర్ అండ్ ఆల్ దాట్. అండ్ ఇంకోటండి, నేను చిన్న ట్రాన్స్ఫర్మేషన్ కారణం కూడా వినాయక్ గారు రీజన్ అండి. నేను ఒకసారి వీడు తేడా సినిమా తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ అంటే చెప్పారు ఆయన, నిఖిల్ నువ్వు ఒక మంచి సినిమా, ఒక బ్యాడ్ ఫిలిం అలా సెలెక్షన్ చేసుకుంటే కాదమ్మా, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇవ్వాలి అని చెప్పి ఆయన మెన్షన్ చేశారు. అండ్ రియలీ థ్యాంక్ యూ సార్. ఆ రోజు నాకు జ్ఞానోదయం అయింది, ఎన్లైటన్మెంట్ అయింది. ఎందుకంటే ఫిల్మ్ మేకింగ్ ఇస్ అ డైరెక్టర్స్ మీడియా, మూవీస్ ఆర్ అ డైరెక్టర్స్ మీడియా. అందుకే ఈరోజు స్వామిరారా అండ్ కార్తికేయ మా ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు. ఇట్స్ డైరెక్టర్స్ మీడియా అండి, అండ్ వినాయక్ గారు ఉన్నారు. సో ఆ రోజు నుంచి ఐ డిసైడెడ్ ఐ విల్ సెలెక్ట్ గుడ్ స్టోరీస్. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కొంచెం వెయిట్ చేసినా పర్వాలేదు, పీపుల్కి నచ్చే సినిమాలే చేయాలని చెప్పి నేను అనుకున్నాను. అండ్ ఫస్ట్ నాకు నచ్చే సినిమాలు చేయాలని నేను అనుకున్నాను. అండ్ ఆ ప్రోడక్టే కార్తికేయ, స్వామిరారా అండ్ రైట్ నౌ సూర్య వర్సెస్ సూర్య. వెల్, సినిమా హిట్ అన్నది కాదన్నది పీపుల్ విల్ డిసైడ్, బట్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ సాటిస్ఫైడ్, ఐమ్ వెరీ హ్యాపీ.
సూర్య కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ ద టీజర్. ప్లీజ్ దయచేసి స్ప్రెడ్ చేయండి. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి హియర్, మై హీరోయిన్, మై యాక్టర్స్ తనకిలపర్ణి గారు, సత్య, మై డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని. I want to talk about him later, but audio function అన్నిటి మారుతాను. But just enjoy the teaser and watch it and please spread it. Thank you so much. చేశారు as well as ఒక కొత్త ఇన్నోవేటివ్ సబ్జెక్ట్ చేయాలంటే ఏ ప్రొడ్యూసర్ అయినా భయపడతారండి. ఎందుకంటే లైన్ అనగానే ఇదేంటి, ఓ హీరోకి ఇలాంటి ప్రాబ్లమ్ అవునా అని చాలామంది భయపడతారు. అలా కాకుండా క్వాలిటీ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని నమ్మి ఆయన ధైర్యం చేశారు. అండ్ ఐ రియలీ వాంట్ అప్రిషియేట్ సార్, మీలాంటి ప్రొడ్యూసర్స్ ఉన్నంత కాలం వీ కెన్ డూ డిఫరెంట్ సబ్జెక్ట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. I'm trying to learn Telugu. Though this is my first Telugu movie, I'm making a huge effort. As everybody's mentioned, I was following. मैं तेलुगु में अच्छी सी बात नहीं कर सकती, पर हिंदी में ज़रूर कर सकती हूँ और इंग्लिश में, तो धीरे धीरे सीख जाऊँगी. तो मेरे ख्याल से the first thank you goes to Shiv Kumar Garu and Karthik, because they waited for me because of my dates and everything. So I was actually waiting that, you know, after a very long time, that I should be doing a good movie, and I'm so lucky to be a part of this film. It's a huge team effort. I mean, Nikhil here, Bernie Garu, everybody, they've been so sweet and understanding and kind to me. And of course, the assistant directors, they have been always, you know, behind me, like, you know, teaching me. బేసిక్గా టైటిల్ చూసినప్పుడు చాలామంది ఇది యాక్షన్ ఫిల్మ్ అని అనుకున్నారు, కొంతమంది డబుల్ యాక్షన్ అని అడిగారు, క్రైమ్ థ్రిల్లర్ అని అడిగారు. ఏవి కాదండి, ఇట్స్ అ సింపుల్ ఫన్ కామెడీ ఫిల్మ్ అండి. ఇట్స్ రామ్ కామ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఈ సినిమా బేసిక్గా నాకు ఆపర్చునిటీ ఇచ్చిన షో. మళ్ళీ మా నిఖిల్తో యాక్చువల్గా నిఖిల్తో నేను నిఖిల్కి లక్కీ చార్మ్ అంటున్నారండి. నిఖిల్తో చేయడం నాకు చాలా ఏంటంటే నాకు ఎవరు ఎంత సపోర్ట్ ఇవ్వలేదు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ సచ్ సపోర్ట్. ఈ సినిమా సూర్య వర్సెస్ సూర్య చాలా మంచి క్యారెక్టర్ చేశానండి. ఎల్లవేళలా మంచి కార్యక్రమాలకు మంచి సినిమాలకు సపోర్ట్ చేస్తూ, మరి గతంలో నేను సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పుడు ఆ రోజు కూడా భద్రాద్రి సినిమాకి మరి వారి చేతుల మీదనే కార్యక్రమం జరపడం జరిగింది. మరి ఈరోజు కూడా ఈ కార్యక్రమానికి వారు విచ్చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క సురక్ష ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థ మొట్టమొదటిగా 2014లో అంటే గత సంవత్సరం ప్రారంభించి మంచి సినిమా చేద్దామనుకున్న సమయంలో ఈ స్టేజ్ మీద ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి అవసరం చందు మొండేటి గారికి. ఎందుకంటే వారిద్దరి అంటే కార్తిక్ ఘట్టంనేని మరియు చందు వారిద్దరి స్నేహం కొన్ని సందర్భాల్లో నేను సినిమా చేయను, అసలు ఈ పరిస్థితులు బాగాలేవు అన్నటువంటి సమయంలో మరి చందు గారు వచ్చి కన్వే చేసి, లేదు తప్పకుండా చేయాలి సార్, మేమందరం కూడా టీమ్గా కలిసి వర్క్ చేస్తామని తాను ఒప్పించి. అన్నయ్య ఒకరోజు నేను ఇలాగే సలహాలు ఇస్తూ ఉంటాను అన్నయ్యకి. అన్నయ్య అన్నాడు, అరే నీకు బాగా కష్టపడి అన్నయ్య ఒకడు ఉన్నాడు, పెట్టే వదిన ఉంది, సో నువ్వు ఎన్ని కథలేని చెప్తావు అన్నా. నీకు అన్ని సమకూర్చినప్పుడు అన్ని అమర్చినప్పుడు ఎన్ని కథలని చెప్తావు.